హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అమరేంద్ర, బాకి పిల్లలు అందరూ కలిపి అరుంధతి ఆత్మ కోసం తాను ఎక్కడ ఉన్నా బాగుండాలని చెప్పి ఒక పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజని పంతులు గారు చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలోని శుచి శుభ్రంగా స్నానం చేసి చన్నీళ్ళతో పూజ ముందు కూర్చోవాలి అని చెప్పి, అది చాలా కఠినమైన పూజ అని, మధ్యలో ఎవరూ లెగకూడదని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్తారు. అప్పుడు బాగి కూడా నేను కూడా చేస్తాను మా అక్క కోసం, తాను నాకు మా అక్క కంటే చాలా ఎక్కువ, తోడబుట్టింది కాకపోయినా అరుంధతి కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంటుంది. అమరేంద్ర మనసులో అనుకుంటాడు, నీ సొంత అక్కే బాగి, నీకు తెలియకుండానే నువ్వు అరుంధతి కోసం పూజ చేస్తున్నావు అని చెప్పి. ఇక్కడ చూస్తే మనోహరి, చిత్ర ఇద్దరూ కలిపి ఆ పూజని ఎలా అయినా చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పూజలో కూర్చున్న అమరేంద్ర, బాగి పిల్లలు కూర్చొని పంతులు గారు చెప్పిన విధానంగా పూజ చేస్తూ ఉంటారు. అక్కడ రణ్వీర్, సాంబా కలిపి మనోహరికి ఫోన్ చేసి చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లోనే పూజ సంపూర్ణం కాకూడదు, అలా జరిగితే అరుంధతికి చాలా శక్తులు వస్తాయి, ఇంకా మనం ఎవ్వరము ఏమీ చేయలేము ఆమెని అని చెప్పి అంటారు. దానికి మనోహరి భయపడిపోయి, లేదు, ఎట్టి పరిస్థితుల్లోనే నేను చిత్ర చేత ఈ పూజని జరగనివ్వకుండా చూస్తాను అని చెప్పి రణ్వీర్కి, శాంబాకి చెబుతుంది. చిత్ర దగ్గరికి వెళ్ళి, నువ్వే నాకు హెల్ప్ చేసి ఈ పూజని చెడగొట్టడానికి ప్రయత్నించు అని చెప్పి చిత్రతో అంటుంది మనోహరి.